ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా అకాడమిక్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. It was not a female centric movie anymore. Yes. So it was more about life. చాలా బాగుంది. అర్జున్ సార్ కి చాలా థ్యాంక్స్. నుంచి ఒక మంచి ఫ్లోలో సాగుతుంది. మరిల్లు తాత ఇదే నచ్చింది. దిస్ ఈజ్ ఆపరేషన్ సీత. ఈ ఇన్నింగ్స్ లో మీరు హౌ మెనీ మార్క్స్ విల్ పుట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్? ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు మీరు? So they say they're scared to come. They are not too sure. You're a girl, so you're a daughter. They're usually not exposed to it. అలా మీరు వదిలేసిన సినిమాలు ఉన్నాయండి? Geeta Govindam. He came and told me, sir, open గా చెప్పేశారు, మీ నాన్న వచ్చి సైన్యం ఉంది మీ వెనకాతల గారు కనిపిస్తుంటారుగా. ఏది మాట ఒకే ఒక్కడు కనిపిస్తుంటాడు. చీఫ్ మినిస్టర్ నే పక్కన కూర్చోబెట్టేసిన వాడు కనిపిస్తాడు. the fact that you are, you know, someone's daughter, అది మీకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పేశారు. హీరోయిన్స్, లాట్ ఆఫ్ హీరోయిన్స్ ఆర్ కమింగ్. ఇందులో వేర్ విల్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అండి? కాంపిటీషన్ ఇస్ క్రేజీ. అంటే మ్యారేజ్ అనేది మీ అవుట్ ఆఫ్ మీ చాయిస్ అండి లేకపోతే? అవునండి. ఇంగ్లీష్ సర్వైవర్ చూసారు కదా? అవును. యా, సో అది వచ్చి తమిళ్లో చేశారు. సో దాంట్లో హీ వాజ్ అ కంటెస్టెంట్. సో అలాగా ఇది మంచి కథ అవుతుంది. ఈ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, డేటింగ్స్ అంటున్నారు. మీరు హౌ డు యూ కామెంట్ ఆన్ దిస్ ఐశ్వర్య గారు? వన్ వచ్చి ఒక చాలా మంచి విషయం అంటే ఈ జెన్జీ. సో ఆ విషయంలో ఐ రియలీ రెస్పెక్ట్ ద జెన్జీ. నేను పెద్ద ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ గారు, పెద్ద 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 ఫ్యాన్. మా అమ్మ వచ్చి ఇంకా పెద్ద ఫ్యాన్, ఒక పిచ్చి ఫ్యాన్ మా అమ్మ. మీరు పెద్ద ఫ్యాను, మమ్మీ పిచ్చి ఫ్యాన్. అవును. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా చాలా అకాడమిక్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. ఎక్కడో అనుపమ్ ఖేర్ గారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో బాంబేలో ట్రైనింగ్ అయ్యి యాక్టర్గా, అండ్ తమిళ్లో మొట్టమొదటి ఇంట్రడ్యూస్ అయ్యి, తర్వాత కన్నడంలో చేసి, తర్వాత తెలుగులో చేసి, అండ్ షీఈస్ ది డియరెస్ట్ డాటర్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ హీరో అర్జున్ గారి తాలూకా ముద్దుల కూతురు అమ్మాయి. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మొన్ననే మధ్య సీతాపైనం సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన రెస్పాన్స్, బ్రహ్మాండమైన రిసెప్షన్. చాలా బాగుంది. అర్జున్ సార్ కి చాలా థ్యాంక్స్. నుంచి ఒక మంచి ఫ్లోలో సాగుతుంది. మరిల్లు తాత ఇదే నచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఫిలిం చాలా ఎమోషనల్ గా ఉంది. మనం మర్చిపోతున్న హ్యూమన్ వాల్యూస్ అన్ని దీంట్లో చూపించారు. తనకు మంచి పేరు, సినిమాలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆవిడ. ఆవిడ పేరే ఐశ్వర్య సర్జా. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి నేను ఐశ్వర్య గారిని వెల్కమ్ చేస్తున్నా. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. వెరీ నైస్ టు హ్యావ్ యూ ఇన్ ది స్టూడియో. వండర్ఫుల్ టు బీ హియర్ సార్. వండర్ఫుల్. అంటే సీతాపైనం సినిమా చూసిన తర్వాత ఇంత మంచి యాక్ట్రెస్ ఐశ్వర్య గారు అనిపించింది నాకు. ఎందుకంటే దట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ సో ఈజీ. ఏదో లవర్ గర్ల్, లవర్ బాయ్, బాయ్ మీట్స్ ది గర్ల్ కైండ్ ఆఫ్ స్టోరీ కాదు అది. చాలా సైకలాజికల్ ఆస్పెక్ట్ దాంట్లో ఉంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, ఫాదర్ మీద ఇష్టం, లైఫ్, ఫ్యామిలీ, సో మచ్. అసలు అలాంటి క్యారెక్టర్ మీరు మెంటల్గా ఒక యాక్ట్రెస్గా ఎలా డీల్ చేశారండి? అసలు వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ దట్? మై హోంవర్క్ అంటే ఫస్ట్ నేను చాలా వింటాను, అండ్ ఇంట్లోనే మన డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఐ హర్డ్ ద స్క్రిప్ట్
చాలా సార్లు చెప్పారు నాకు. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు ద రోల్. తర్వాత మీకు తెలుసు ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది అండ్ మీరు చెప్పినట్టు ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది ఈ ఫిలిం లో. సో ఐ యాక్చువల్లీ స్పోక్ టు అ కౌన్సిలర్. ఓ ఎస్, ఐ స్పోక్ టు అ కౌన్సిలర్ అండ్ ఐ సెడ్ ఇలాంటి ఒక ఒక థిన్ థ్రెడ్ చెప్పాను. వాట్ కెన్ ఐ డూ? దట్ వాస్ మై హోంవర్క్. షుడ్ ఐ బిహేవ్ ఎనీ డిఫరెంట్లీ, లేకపోతే ఏ ఫీలింగ్స్ ఉంటాయి? సో అవన్నీ కనుక్కుని తర్వాత ఐ జస్ట్ ఫీల్ ఇట్ వెన్ ఐమ్ యాక్టింగ్. ఐ జస్ట్ ఫీల్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో దిస్ వాజ్ మై ప్రాసెస్ ఈ ఫిలిం కి. ఓకే, అంటే అంత డీప్ గా మీరు అర్థం చేసుకున్నారు. ఐ వాంటెడ్ టు. సైకాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యి రియల్లీ అప్రిషియేట్. అంటే ఫస్ట్ ఫాదర్ ఈ కథ చెప్పినప్పుడు ఏదో 4-5 కథలు అనుకున్నారు ఆయన. 13 ఏళ్ళు బట్టి ఈ కథ ఆయన మైండ్ లో ఉంది. ఫస్ట్ విన్నగానే అసలు మీ రియాక్షన్ ఏంటండి? ఫస్ట్ నాకు భయం అయింది, బికాజ్ ఒక థిన్ థ్రెడ్ లాగా ఉండింది. 13 years ముందు ఇట్ వాస్ జస్ట్ అ గర్ల్ వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తుంది, కృతజ్ఞత గురించి, ఒక థిన్ థ్రెడ్. సో అప్పుడు నాకు ఐ వాజ్ లైక్ ఇంట్రడ్యూస్ చేస్తే ఐ డెంట్ వాంటెడ్ టు బీ ఫీమేల్ సెంట్రిక్ ఆ టైంలో, బికాజ్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బేసిక్లీ. తర్వాత డెవలప్ చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ సో మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఎన్ని పర్స్పెక్టివ్స్ ఉండింది. ఇట్ వాస్ నాట్ అ ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఎనీమోర్. Yes. So it was more about life, different perspectives like I said, and oka manchi message undi film lo which nobody has touched ippadu varaku. Thanks చెప్పాలందరికీ. కృతజ్ఞత గురించి. కృతజ్ఞత. And at the same time ఇప్పుడు current people ఎలాగున్నారు, మన Gen Z అని చెప్తారు కదా, in terms of psychology, understanding, anxiety, stresses, different issues అందరికీ ఉంటుంది in a small level or a big level. So I felt e film talks about women also, okay, respect for women and underlined factors. Now it doesn't scream feminism ee film lo, but meer notice chesi observe cheste chaala points undi film lo which is very women supporting and for women empowerment ani cheppochu. So I was very happy. I was so proud that ma nanagaru vachi ila rasaru ani. I was very proud of him. గర్వంగా చెప్పింది నా నాన్న యాక్షన్ కింగ్ అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నా పుట్టినరోజు అండ్ నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అని నేను ఎప్పుడు ఊహించలేదు. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, చల్లని హాయినందిస్తా. మీరు ఎప్పుడే అసలు మీ నాన్నగారిని డైరెక్టర్ గా చూడగలిగారండి? అంటే కుడ్ యూ రియల్లీ what you call perceive him, see him as a director? డైరెక్టర్ గా అతను మీకు బాగా నచ్చిన, బికాస్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫిల్మ్స్, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, తెలుగు, ఇన్ని. అసలు ఆయనలో మీకు ఒక డైరెక్టర్ క్వాలిటీ మా నాన్నలో ఉంది. ఎంత ఫాదర్ అయినా యూ ఆల్సో హ్యావ్ ఎ మైండ్ కదా. నేను చిన్నప్పటి నుంచి సేవగన్ చూసాను. నా ఫస్ట్ ఫిలిం వచ్చి సేవగన్. దాంట్లో మా నాన్నగారు డైరెక్టర్. సో మైండ్ లో ఎచ్ అయిపోయింది హీరో డైరెక్టర్ ఆల్ ఇన్ ఆల్ అని. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వెన్ యూ గెట్ యువర్ ఓన్ మైండ్, వెన్ యూ సీ చాలా ష్యూర్ గా ఉంటారు ఎప్పుడు. దిస్ ఇస్ మై స్టోరీ, ఐఎమ్ ష్యూర్ ఐ నో వాట్ దిస్ ఇస్ అని. అండ్ ద వే హీ టేక్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఆర్టిస్ట్ ని ఎలా ట్రీట్ చేస్తారు సెట్ లో, అవన్నీ చూస్తే లైక్ ఐ ఫర్గెట్ దట్ హీస్ అన్ యాక్టర్ ఆల్సో. ఓకే, సో అలాగుండింది. డైరెక్టర్ మాత్రమే కనిపించారు. అవును, ఈ ఫిలిం లో 100% జస్ట్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ నాన్నగారు కూడా ఉన్నారు ఫిలిం లో. డిఫరెంట్ యాంగిల్, బట్ నేను ఒక డైరెక్టర్ లాగా మాత్రం చూసాను. హీ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్ అండ్ ఎస్పెషలీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషన్, అంత ఇంటెన్షన్ ఉంటుంది కదా ఒక ప్రాజెక్ట్ కి. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ ఇంటెన్షన్. ఫెంటాస్టిక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.